ఈరోజు వీడియోలో పూసలతో ముత్యాల కవచం ఎలా అలంకరించాలి అనేది చూపిస్తాను చూడండి ఈ వీడియోలో. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. అయితే ఇక్కడ ముందుగా అయితే పేపర్‌తో అచ్చులాగా తీసుకున్నాను. ఫస్ట్ ఫాయిల్ ఐరన్ ఫాయిల్ ఉంటుంది కదండీ! ఆ ఫుడ్ ఫాయిల్. ఆ ఫాయిల్ పెట్టేసి దాని మీద ఒక లేయర్ గమ్ వేసి తర్వాత పేపర్ అంటించి అట్లా 3 లేయర్స్ పేపర్ అంటించిన తర్వాత దాని మీద ఇక్కడ వెల్వెట్ క్లాత్ అనేది అమ్ముతూ ఉంటారు కదా మార్కెట్‌లో. ఆ వెల్వెట్ క్లాత్‌నైతే వేయటం అనేది జరిగిందండి. వెల్వెట్ క్లాత్ అంతా కూడా అంటించిన తర్వాత 2, 3 రోజులు ఆరిన తర్వాత అప్పుడు పూసలైతే అంటించబోతున్నాను. ఆ పూసలు ఎలా అంటిస్తున్నానో కూడా చూపిస్తున్నాను చూడండి ఈ వీడియోలో. అయితే అచ్చు ఎలా తీయాలనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఏం లేదండి, విగ్రహానికి మనం ముందుగా గోల్డ్ ఫాయిల్ ఏదైతే ఉందో దాన్ని పెట్టి దాని మీదే మనకు కావాలంటే ఎంసీల్‌తో కూడా పల్చగా లాక్కోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. కానీ నేనేంటంటే ఇలా చేస్తే ఎలా ఉండిద్దని ట్రైల్ కోసం వేశాను. కానీ అది వేస్ట్ అండి. మీరు ఎంసీల్‌తో చక్కగా పల్చగా లేయర్ లాక్కొచ్చి దాని మీద పెట్టుకుంటే ఇంకా బావుంటది. అది నేను గమనించిన దీంట్లో. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వేళ్ళు రావాలి కాబట్టి 4 వేళ్ళు వచ్చిన తర్వాత ఐదో వేలు బొటనవేలుగా వస్తది. ఇవన్నీ కూడా వేయటం అనేది జరుగుతుంది. ముందుగా ఇట్లా లేయర్స్‌గా వేసుకొని ఇది ముత్యాల కవచం మాత్రం స్టోన్స్ అంటించడం కూడా చాలా ఈజీగానండి. ముత్యాల కవచం అంటించడం మాత్రం చాలా కష్టము. నాకైతే 5, 6 గంటలు పట్టిందండి. ఆ పూసలు చేతికి అంటుకోవటం. అది అప్పుడు మనం స్టోన్స్ అనుకోండి కొంచెం వెయిట్ తక్కువ ఉంటాయి కాబట్టి ఇట్లా పెట్టి తీసి అంటించడానికన్నా కొంచెం ఈజీగా వస్తది. ఇది అట్లా కాదండి, కొంచెం బరువుగా ఉంటది. ఇట్లా ఏలు పెట్టి అనిపి పెట్టినా కూడా ఊడిపోతది. ఇగో చూసారా, ఊడిపోతూ ఉంటది. చాలా జాగ్రత్తగా చేయాలండి. అట్లా నాకు 5 గంటలైతే సమయం పట్టిందండి. అయితే నాకు కవచం అదేదైతే మన స్టోన్స్‌తో చేస్తామండి అదే చాలా ఈజీ అనిపించింది దీని మీద. ఇది మాత్రం చాలా కష్టంతో కూడుకున్న పనండి. చాలా నిదానము, ఓర్పు ఇవన్నీ కూడా ఉండాలి. అయన్నీ చూసుకుంటూనే ఈ యొక్క ఈ ముత్యాల కవచం అనేది చేశానండి. చాలా కష్టం అనిపించింది మాత్రం. ఇప్పటి వరకు కూడా చేసింది అయినా నేను చేసిందంకా తక్కువండి. అంటే ప్లెయిన్‌గానే లాక్కొచ్చాను. నేను మళ్ళీ హార్డ్‌గా గానీ పైన ఏం తీసుకురాలేదు. కానీ సింపుల్‌గా చేసినా కూడా ఇంత సమయం పట్టిందంటే ఇంకా గ్రాండ్‌గా చేయాలంటే గనక 5, 6 గంటలు, 7 గంటలు పట్టే అవకాశం ఉందన్నట్లుగా అనిపించింది. ఈ విధంగా ఒక్కొక్క స్టోను ఈ విధంగా అంటించుకుంటూ రావాలండి. చాలా నిదానంగా అంటించుకోవాలి. ఇక్కడ నుండి కొంచెం మంగళ వాయిద్యాలొస్తాయి. వింటూ తర్వాత కార్యక్రమానికి వెళ్దాము. ఫైనల్‌గా అంటించిన తర్వాత అయితే ఈ విధంగా ఉందండి. చాలా సింపుల్‌గానే లాక్కొచ్చాను. పైన మాత్రమే ఒక స్వామివారి యొక్క ఆకారం వచ్చేలాగా మాత్రమే తీశానండి. ఇంకా
అంటే ఇంకా చిన్న స్టోన్స్ ఇంకా చిన్నవి ఉంటాయి చూడండి, అవైతే కావాలి. కాకపోతే ఇవి కొంచెం పెద్దవి అయిపోయినాయి, కానీ సరిపోయిందండి. ప్రస్తుతానికైతే ముత్యాల కవచము ఇలా అయితే రెడీ అయింది. ఇంకా సన్నవి ఉంటాయండి, వీటిలోనే చాలా సన్నవి ఉంటాయి. అవి వాడితే మాత్రం ఇంకా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా కవచం చేస్తే మాత్రం అలాంటివి వాడతానండి. చూసారా, కుడి చెయ్యి ఎడమ చెయ్య అలాగే 4 చేతులు అలాగే పాదాలు ఈ విధంగా సింపుల్గా అయితే లాక్కొచ్చాను. అంటే పెద్దగా తీసుకురాలేదు, ఎందుకంటే అవి చాలా పెద్ద స్టోన్స్ అయిపోయినాయి. ఇంకా చిన్నవి కావాలి. కొంచెం చిన్నవి అయితే ఈజీగా అంటియచ్చండి. ఈ కొంచెం పెద్దవి కాబట్టి కొంచెం అంటియటం అయితే చాలా లేట్ అయితే పట్టిందండి. కానీ అంటించిన తర్వాత ఆ యొక్క కష్టం అంతా మర్చిపోయానండి. అసలు అంత సుందరంగా ఉందో చూడండి. ఆ స్వామివారు చూడండి, చక్కగా ముత్యాల కవచము ఎలా ఉండాలో అలా ఉంది. చక్కగా చూసినట్లయితే రెడ్ స్టోన్స్ అయితే కొంచెం అటు ఇటు అంటించాను. కొంచెం అంటే గ్రీన్ కలర్వి, బ్లూ కలర్దేమో చిన్న నక్లీస్కి సంబంధించిన వేశాను. చాలా బాగుందండి. మీకు కూడా ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇది చెప్తున్నా కదండి, ఇలాంటివి చూస్తానికి చాలా తక్కువగానే తొందరగా అయిపోతాయి అనిపించింది, కానీ అవి చేయటం మొదలు పెడితే మాత్రం చాలా టైం అయితే తీసుకుంటూ ఉంటాయి. ఎట్లాగైనా కానీ స్వామివారికి ముత్యాల కవచం అయితే చేసేసానండి. మీరు కూడా చూడండి, ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఎంతైనా కష్టం ఎంత పడినా కానీ ఎవరైనా సరే చాలా బాగుంది అనే ఒక్క మాట చాలండి, చాలా సంతృప్తిగా ఉంటుంది. ఆ మాట కోసమే నేను ఇంత కష్టపడుతూ ఉన్నాను. మీరు కూడా చూస్తూ ఉండండి. వీడియోలని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తున్నందుకు మీ అందరికీ, నా వీడియోలు డైలీ ఫాలో అయ్యేవారే ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు అలానే సపోర్ట్ చేయండి. ఏదో ఒక రోజు ఇంకా మంచి వీడియోలు చేస్తానికి అవకాశం ఉంటుంది నాకు. అంటే కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది. మీరు కంపల్సరీ కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది వీడియోలో. ఇదిగోండి, ఈ విధంగా ముత్యాల కవచం అయితే రెడీ అయిందండి. కానీ ఎంత కష్టపడినా కానీ అవుట్పుట్ చూడంగానే చాలా ఆనందం కలిగిందండి. ఆ ఆనందం కోసమే నేను ఈ వీడియో చేశానని అనుకోవచ్చు, తయారు చేశానని అనుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.